నమస్కారం. ఈరోజు మన రివ్యూలో జీ5లో కొత్తగా స్ట్రీమింగ్ అవుతున్న మేం కాపులం వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం. రవి కౌముది, కె నేమాని నిర్మాణంలో ప్రదీప్ ముద్దలి దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్లో గెటప్ సీను, రవితేజ, నన్నిమాల, నాగబాబు, రీతి చౌదరి కీలక పాత్రలో నటించారు. ఈ సిరీస్ కథాంశానికి వస్తే మహదేవపట్నం ఊరి పెద్ద గజపతి రాజుకు కోడి పందాలంటే పిచ్చి. సంక్రాంతి పందాల కోసం ఆయన సిద్ధం చేసుకున్న సలార్రాజు అనే పందెం కోడి ఒక్కసారిగా మాయమవుతుంది. ఆ మిస్సింగ్ కేసును ఊరి పోలీసులు రవి, మోహన్లకు అప్పగిస్తారు. అయితే ఆ కేసును విచారిస్తుంటే ఊళ్ళో గంజాయి దందా జరుగుతుందని, ఎవరో రక్తవాంతులు చేసుకుంటున్నారని ఇలాంటి షాకింగ్ విషయాలు బయటపడుతుంటాయి. మరి ఈ చిన్న కోడి మిస్సింగ్ కేసు ఆ ఊరిలో ఎన్ని సంచలనాలకు దారితీసింది? చివరికి ఆ కోడిని దొంగిలించింది ఎవరు? ఆ కేసులను రవి, మోహన్ ఎలా డీల్ చేశారనేది మీరు సిరీస్లో చూడాల్సిందే. ఈ సిరీస్ విశ్లేషణ విషయానికి వస్తే కోడి మిస్సింగ్, దానికోసం పోలీసులు పడే తిప్పలు అనే కాన్సెప్ట్ను కామెడీగా చూపించారు. టీజర్ ట్రైలర్తో బాగానే ఆసక్తిని పెంచారు. అయితే వెబ్ సిరీస్ అంటేనే కొంచెం సాగదీత ఉంటుందన్నట్లు ఇందులో కూడా కొన్ని అనవసరమైన సీన్స్ ఉండడం మైనస్ అనిపిస్తుంది. కోడి పందాల చుట్టూ తిరిగే ఎమోషన్, అలాగే పోలీసులుగా గెటప్ సీను, రవితేజ మధ్య వచ్చే సీన్లు బాగుంటాయి. ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్లో వారిద్దరి మధ్య ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యింది. కోడిని ఎవరు తీసుకెళ్లారనేది ఒక సిల్లీ పాయింట్ అనిపించినా ఆ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించలేరు. అది ఈ సిరీస్కు ఒక పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. 6 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్లో ఫస్ట్ 2 ఎపిసోడ్లు కామెడీగా సాగదీస్తే 4వ ఎపిసోడ్ నుంచి అసలైన కథ ఆసక్తిని రేకెత్తిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే కామెడీ పోలీస్ పాత్రలో గెటప్ సీను, రవితేజ తమ బెస్ట్ను ఇచ్చారు. నాగబాబు గంభీరమైన ఊరు పెద్ద పాత్రలో ఆకట్టుకున్నారు. సిరి, పార్వతి, రీతు చౌదరి తమ పరిధి మేరకు మెప్పించారు. సాంకేతిక పరంగా చూస్తే విలేజ్ బ్యాక్డ్రాప్ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకు సెట్ అయింది. కాకపోతే ఎడిటింగ్లో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని సాగదీత సీన్స్ తగ్గించి ఉంటే సిరీస్ మరింత వేగంగా ఉండేది. మొత్తంగా చెప్పాలంటే మేం కాపులం ఒక చిన్న కోడి మిస్సింగ్ కేసుతో మొదలై ఊళ్ళో జరిగే అనేక సంఘటనలతో సాగే సస్పెన్స్ కామెడీ డ్రామా. పెద్దగా అంచనాలేమీ పెట్టుకోకుండా సరదాగా ఒక్కసారి చూసేయచ్చు. ఈ సిరీస్కు నా రేటింగ్ 2.75/5. మీరు గనక ఈ సిరీస్ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.